చూడండి, హైకోర్టు జడ్జి ఫోన్ పైన కూడా నిఘానట. జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ కేస్ నేతల అంటే ఈయన జస్టిస్ శరత్ దగ్గర బీఆర్ఎస్ నేతలకు చెందినటువంటి కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయంట. దాంతో ఆయన ఫోన్ మీద కూడా నిఘా పెట్టిరట. ఆయన ఏమైనా తప్పు చేస్తాడా, ఆయన దొరికించుకుందాము, ఇక ఆయన బ్లాక్మెయిల్ చేయాలి. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకు అనుకూలంగా తీర్పులు వచ్చే విధంగా లొంగ తీసుకోవాలన్న ప్లాన్ అది. ఇక దాన్ని ఇంకంటే ఎవరిని వదలాలి. చట్టము న్యాయము ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏటిని పట్టించుకోలేదు, అంత అరాచకం చేసిరట. ఇక చూడండి, ఇక సరే, ఇక మిగతా గవర్నమెంట్లు చేయలేదా అంటే వాళ్ళు కూడా చేసిరో చేయలేదో, ఈ స్థాయికి హీరో లేదో వాళ్ళు అయితే. కానీ ఇక కేసీఆర్ గారు అయితే మొత్తం ఆయన పరిధులు దాటి ఇక అసలు ఏ స్థాయికి పోవాలనో ఎంతకు పోవాలనో ఆ స్థాయికి వెళ్ళింది. ఇక అంతకు మించి చేయనికి లేకుండా. ఇక చూడండి, మునుగోడు కారు గెలుపులో మాదే కీలక పాత్ర అని ఇక్కడ భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిరట. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అది. ఇక చూడండి, ఎవరెవరు ఏమేమి చేసిరు అనేది ఇక్కడ మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక చూడండి, మునుగోడులో అసలు టీఆర్ఎస్ పార్టీ గెలవదు అనుకున్నారు, కానీ గెలిచింది. అందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కీలక పాత్ర పోషించిందంట. అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యూహాలు ఏంటి, ఎక్కడ డబ్బులు పోతున్నాయి, ఎక్కడ వస్తున్నాయి అనేది మొత్తం ఎప్పటికప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇమీడియట్గా పెద్ద బాస్కు చేస్తే ఆయన స్కెచ్లు వేసినట. ఈ మునుగోడు కారు గెలుపులో బాధే కీలక పాత్ర అన్నారు. ఇక కామారెడ్డిలో కూడా కేసీఆర్ గెలుపు కోసం చాలా ప్రయత్నాలు చేసిరట. అక్కడ ఉన్నటువంటి గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన ఫోన్ ట్యాప్ చేసిరట. రేవంత్ రెడ్డి కూడా అక్కడ పోటీ చేసిరు కదా, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసిరంట. ఇక్కడ ఏం చేస్తారు ఏం కథ అని. ఇక చాలా తీవ్రంగా కష్టపడ్డారట. గాడి ఆడ కథ అడ్డం తిరిగింది. ఈయన ఫోన్ ట్యాపింగ్ కంటే జనాలు మైండ్ సెట్ వేరే ఉండే అక్కడ వేరే చేసిరు. ఇక చూడండి, నిరుద్యోగంపై కేటీఆర్ని ఎవరైతే విమర్శించారో వాళ్ళ ఫోన్లు కూడా ఎవరు విమర్శిస్తే వాళ్ళ ఫోన్లు ట్యాప్ ఏనో దొరికించుకోవాలి, వాళ్ళని తీసుకుపోయి లోపలేయాలి, లేకుంటే బెదిరియాలి, నోరు మూపియాలి. ఇదే కథ. ఇవాళ మొత్తం వాళ్ళకు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పని మొత్తం అదే పెట్టినట్టు, ఇక వేరే పని ఏం పెట్టలే, అంతలా యూజ్ చేసుకున్నాడు. ఇక మా ఆదేశాలతోనే సంధ్యా శ్రీధర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనకు 13 కోట్లు ఇచ్చిండట. ఇక చూడండి, బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కొని ఆ సంధ్యా శ్రీధర్ రావు, సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఆయన ఫోన్ ట్యాప్ చేసిరట. ఆయన దొరికించుకున్నారు. మరి ఇక ఏం అనొద్దు అంటే ఆ ఎలక్టోరల్ బాండ్లు కనిపించి అక్కడ ఏంటంటే 13 కోట్లు సచ్చినట్టు కొని ఇచ్చినట్ట. చూడండి, ఇవన్నీ రోజుకు 40 నెంబర్లు ఫోన్ ట్యాప్ చేసేవాళ్ళరా. కాంగ్రెసు బీజేపీ నేతల డబ్బు పట్టుకోవడమే లక్ష్యంగా ఇవన్నీ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసుకున్నారట. మెరుపు దాడులు చేసి కోట్లలో డబ్బు సీజ్ చేసినాం. తిరుపతన్న ఓకే, ఇక్కడ భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంటు, ఇక్కడ తిరుపతన్న కన్ఫెషన్ స్టేట్మెంటు, అంతా ఒకటే. మొత్తం విపక్ష నేతల ఫోన్లు వినాలి, వాళ్ళు ఏం చేస్తారు చూడాలి, తీసుకుపోవాలి, వాళ్ళను బెదిరియాలి, మొత్తం దారికి తెచ్చుకోవాలి. అదే పని, ఇక వేరే పని లేకుండా చేసిరట. ఇక దీంట్లో ఇక అన్నిటికంటే ఇక పరాకాష్ట అంటే కనీసం హైకోర్టు జడ్జిని కూడా వదలకపోవడం. అంటే ప్రతి ఒక్కరి లూపోల్స్ కనిపెట్టాలి, ఫోన్ ట్యాప్ చేయాలి, ఎక్కడైతే దొరికితే ఇరికియాలి, కథం అదే పని మీద చేసిరట. ఇంకా చూడండి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఆయన బృందం, అందుకే ఇమీడియట్గా అది అయిపోయిన వెంబడే మొత్తం హార్డ్ డిస్కులు తీసుకుపోయి కాల్ చేసి మూసీలో పడేసి ఆగమాగం చేసి పడేసిరు, ఇక్కడ మళ్ళీ దొరుకుతాము అని. ఇట్లా అయింది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ మీద బీజేపీ పెద్దలు సీరియస్ అయ్యారట. రాష్ట్ర నేతలకు ఫోన్ చేసిరట. ఏం జరుగుతుందని సమగ్ర వివరాలతో నివేదికకు ఆదేశం. సిబిఐ విచారణకు చేయాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడికి వీళ్ళు ఛాన్స్ తెచ్చే అవకాశం ఉందట. కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని యోచన. ఆయన అవినీతి అక్రమాలపైన కూడా విచారణ జరిపే అవకాశం అని అంటున్నారు. మరి వీళ్ళు ఆ ఊరు లేవదు పీర్లు అదే అంటారు కదా, అట్లా ఉంటుంది ఇలా బీజేపీ వాళ్ళ కథ. ఇక అసలు వాళ్ళు లేస్తే ఉరుకులాడతారు కథ. మళ్ళీ కేసీఆర్ను ఏదో చేస్తామంటారు, ఏం చేయరు, ఇట్లే ఉంటుంది అది. ఇక సిబిఐ విచారణకు ఒత్తిడి ఇస్తారట. అవినీతి కేసుల మీద ఆయన మీద విచారణ కూడా జరుపుతారట. చూడాలి ఇక ఏం జరుపుతారో ఏం కథనో. వీళ్ళు జరిపితే మంచిదే, కానీ అంతవరకు పోతుందని అయితే జనాలకు నమ్మకం అయితే లేదు. ఇంకా కేసీఆర్ను